జీకే మీడియాకి స్వాగతం. నా పేరు విజిత. ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని కొడుమూరు జ్యోతి ఫంక్షన్ హాల్లో జరిగిన మండల విద్యాశాఖ అధికారి మోదుగు శ్యాంసన్ అధ్యక్షతన 10వ తరగతి విద్యార్థులకు ఒక్కరోజు ఓరియంటేషన్ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా శిక్షణ కలెక్టర్ రాహుల్ మాట్లాడుతూ పరీక్షలకు ఇంకా ఒక నెల సమయం ఉందని, పక్కా ప్రణాళికతో చదువుకొని ప్రతి విద్యార్థి గొప్ప స్థాయికి చేరుకోవాలని సూచించారు. అన్ని సబ్జెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని, చేతి వ్రాత సరిగ్గా ఉండవలనని, పరీక్షలంటే భయంను వీడాలని తెలిపారు. 10వ తరగతి అనంతరం మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి అనుగుణంగా కష్టపడుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. దానితో పాటు సమాజమునకు కూడా తమ వంతు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి మోదుగు శ్యాంసన్, ఎంపీపీ పూర్ణయ్య, జడ్పీటీసీ కిషోర్, వైస్ ఎంపీపీ హనుమంతరావు, సర్పంచ్ సుజాత, ఈఓఆర్డి మల్లెల రవీంద్ర ప్రసాద్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, ఆయా ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక్కోసారి మనం అనుకుంటాం ఈరోజు ఈ బుక్ మొత్తం చదవాలి, నేను ఈరోజు క్లాస్లో ఇవి చెప్పాలి అని అనుకుంటాం. కానీ ఒక్కోసారి మనం ఏముందిలే, మనం చదవాల్సిన అవసరమే వచ్చింది, మన ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళు చెప్తారుగా అని అనుకుంటాం. ఎగ్జామ్లో కూడా అంతే, పక్క వాళ్ళు చూపిస్తారుగా, వాళ్ళు ఉన్నారు కానీ అని మనం అనుకుంటాం. కానీ అలా కాదమ్మా, మన చదువుని మనమే చదువుకోవాలి. మనకి చదువు చాలా అవసరం. జీవితాంతం బ్రతకాలి అంటే చదివే మూలధారం. లైఫ్లో నువ్వు ఎదగాలంటే కూడా నీకు చదివే చాలా అవసరం. ఇప్పుడు 10th 10 సాధిస్తేనే అవి చాలా అవసరమైంది మనకి. ఇప్పుడు ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ ఏదో కావాలని అనుకుంటావు, ఆ లక్ష్యం పెట్టుకుంటావు. కాకపోతే అది నెరవేరాలంటే చదువుకోవాలి, 10th 10 సాధించాలి. మేము కూడా మా స్కూల్లో అందరం 10 తెచ్చుకుంటామని చెప్తున్నాను. అలాగే అన్ని స్కూల్స్ వాళ్ళు 10 తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఉదాహరణ చెప్తా. ఒక మొక్క ముగ్గిపోయింది, దానికి అది సాధారణంగా నిలుచుకోవాలంటే దానికి ఒక కర్ర కడితేనే అది నిటారుగా ఉంటుంది. అలాగే ఒక విద్యార్థికి కానీ, ఒక మనిషికి కానీ చదివే ఒక మూలధారం. కానీ ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలి, ఆ లక్ష్యం అనేది చాలా పెద్దగా ఉండాలి. అంతేగాని మనం చదువుని తక్కువ అంచనా వేయడం కాదు. ఒక్కోసారి మనం అనుకుంటాం ఈరోజు ఈ బుక్ మొత్తం చదవాలి, నేను ఈరోజు క్లాస్లో ఇవి చెప్పాలి అని అనుకుంటాం. కానీ ఒక్కోసారి మనం ఏముందిలే, మనం చదవాల్సిన అవసరమే వచ్చింది, మన ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళు చెప్తారుగా అని అనుకుంటాం. ఎగ్జామ్లో కూడా అంతే, పక్క వాళ్ళు చూపిస్తారుగా, వాళ్ళు ఉన్నారు కానీ అని మనం అనుకుంటాం. కానీ అలా కాదమ్మా, మన చదువుని మనమే చదువుకోవాలి. మనకి చదువు చాలా అవసరం. జీవితాంతం బ్రతకాలి అంటే చదివే మూలధారం. లైఫ్లో నువ్వు ఎదగాలంటే కూడా నీకు చదివే చాలా అవసరం. ఇప్పుడు 10th 10 సాధిస్తేనే అవి చాలా అవసరమైంది మనకి. ఇప్పుడు ఒక ఇంజనీర్, ఒక డాక్టర్ ఏదో కావాలని అనుకుంటావు, ఆ లక్ష్యం పెట్టుకుంటావు. కాకపోతే అది నెరవేరాలంటే చదువుకోవాలి, 10th 10 సాధించాలి. మేము కూడా మా స్కూల్లో అందరం 10 తెచ్చుకుంటామని చెప్తున్నాను. అలాగే అన్ని స్కూల్స్ వాళ్ళు 10 తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చదవమంటారు, వాళ్ళ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, ప్రాబబుల్ క్వశ్చన్స్ అని. వాటికి మీరు డౌట్స్ ఉంటే డౌట్స్ తీరుస్తూ ఉంటారు. అది కాకుండా మనకి వాల్యుబుల్ టైం దొరికేది, ఎస్పెషల్లీ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2 hours కానీ, మార్నింగ్ ఒక 1.5 hour కానీ. సో ఈ 3 hours మనము ఎంత కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటామన్న దాన్ని బట్టి మన స్కోర్, మన రిజల్ట్స్ అన్నీ డిపెండ్ అవుతాయి. చదవమంటారు, వాళ్ళ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, ప్రాబబుల్ క్వశ్చన్స్ అని. వాటికి మీరు డౌట్స్ ఉంటే డౌట్స్ తీరుస్తూ ఉంటారు. అది కాకుండా మనకి వాల్యుబుల్ టైం దొరికేది, ఎస్పెషల్లీ 10th క్లాస్ స్టూడెంట్స్కి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2 hours కానీ, మార్నింగ్ ఒక 1.5 hour కానీ. సో ఈ 3 hours మనము ఎంత కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటామన్న దాన్ని బట్టి మన స్కోర్, మన రిజల్ట్స్ అన్నీ డిపెండ్ అవుతాయి. ఒకసారి పక్కన పెట్టుకొని ఏ టాపిక్స్ కానీ, ఏ సబ్జెక్ట్స్లో మనం కొద్దిగా వీక్గా ఉన్నాం, ఏ సబ్జెక్ట్స్ మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే మనకు ఒక 10 మార్క్స్ పెరిగే స్కోప్ ఉంటుంది అని అనిపించిన సబ్జెక్ట్స్, కొంచెం వీక్గా ఉన్న టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని మనము టైం టేబుల్ వేసుకోవాలి. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఈ టైం టేబుల్ అనేది చాలా రియలిస్టిక్గా ఉండాలి.
సరే నేను ఆల్రెడీ పొద్దున్న ఈవినింగ్ చదువుతున్నాను కదా, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక 4-5 అవర్స్ చదువుతా, పొద్దున 4 o'clock లేచి చదువుతా, 4 hours 5 hours చదువుతా, ఇట్లా అనుకోవడం కరెక్ట్ కాదు. రియలిస్టిక్గా ఆ టైంలో మీతో మీరు ఒక్కరే ఉంటారు, మీ మనసుతో మీరు మాట్లాడుకోవాలి. సరే నేను నాకు ఒక 1 hour చదవడమే కుదురుతుంది, నాకు ఒక 2 hours కుదురుతుంది. సో ప్రతిసారి ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు సివిల్స్ అయ్యిందంటే ఫస్ట్ క్వశ్చన్, సార్ మీరు 2 గంటలు చదివారు, 12 గంటలు చదివారా, 14 గంటలు చదివారా, ఈ క్వశ్చన్ ఎక్కడైనా వస్తుంది. సో దానికి ఒక్కటే ఆన్సర్, ఎన్ని గంటలు చదివామన్నది ఇంపార్టెంట్ కాదు, 1 గంట 2 గంటలు చదివినా కూడా ఎంత ఎఫెక్టివ్గా చదివాము, ఎంత క్లారిటీతో చదివామన్నది ఇంపార్టెంట్. సో మీకున్న 1 hour కానీ 2 hour కానీ ఎంత టైం ఉంటే అంత టైం నిజాయితీగా ప్లాన్ చేసుకోండి. ఒక వీక్ షెడ్యూల్ వేసుకోండి. మండే రోజు మ్యాథ్స్లో ఈ 3 చాప్టర్స్ నేను వెంటబడ్డాను కదా, ఈ ట్రిగ్నోమెట్రీలో ఈ 3 ప్రాబ్లమ్స్, ఈ 5 ప్రాబ్లమ్స్ మండే రోజు నేను సాల్వ్ చేస్తాను. ఇట్లా ఇంత క్లారిటీతో ఉన్న వీక్ షెడ్యూల్ వేసుకోండి. 1 month షెడ్యూల్ వేసుకుంటే మళ్ళీ కష్టము, ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. సో జస్ట్ వీక్ షెడ్యూల్ వేసుకోండి. ఒక 1-2 hours అయినా పర్లేదు, నచ్చిన టాపిక్స్, స్కోప్ ఉన్న టాపిక్స్ చదవండి. మళ్ళీ వాటిపైన డౌట్స్ ఉంటే నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి సార్ వాళ్ళని అడగండి. ఒకసారి పక్కన పెట్టుకొని ఏ టాపిక్స్ కానీ ఏ సబ్జెక్ట్స్లో మనం కొద్దిగా వీక్ ఉన్నాం, ఏ సబ్జెక్ట్స్ మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే మనకు ఒక 10 marks పెరిగే స్కోప్ ఉంటుంది అని అనిపించిన సబ్జెక్ట్స్, కొంచెం వీక్గా ఉన్న టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని మనము టైం టేబుల్ వేసుకోవాలి. సో ఇది ఎందుకు చెప్తున్నారంటే ఈ టైం టేబుల్ అనేది చాలా రియలిస్టిక్గా ఉండాలి. సరే నేను ఆల్రెడీ పొద్దున్న ఈవినింగ్ చదువుతున్నాను కదా, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక 4-5 hours చదువుతా, పొద్దున 4 o'clock లేచి చదువుతా, 4 hours 5 hours చదువుతా, ఇట్లా అనుకోవడం కరెక్ట్ కాదు. రియలిస్టిక్గా ఆ టైంలో మీతో మీరు ఒక్కరే ఉంటారు, మీ మనసుతో మీరు మాట్లాడుకోవాలి. సరే నేను నాకు ఒక 1 hour చదవడమే కుదురుతుంది, నాకు ఒక 2 hours కుదురుతుంది. సో ప్రతిసారి ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు సివిల్స్ అయ్యిందంటే ఫస్ట్ క్వశ్చన్, సార్ మీరు 2 గంటలు చదివారు, 12 గంటలు చదివారా, 14 గంటలు చదివారా, ఈ క్వశ్చన్ ఎక్కడైనా వస్తుంది. సో దానికి ఒక్కటే ఆన్సర్, ఎన్ని గంటలు చదివామన్నది ఇంపార్టెంట్ కాదు, 1 గంట 2 గంటలు చదివినా కూడా ఎంత ఎఫెక్టివ్గా చదివాము, ఎంత క్లారిటీతో చదివామన్నది ఇంపార్టెంట్. సో మీకున్న 1 hour కానీ 2 hour కానీ ఎంత టైం ఉంటే అంత టైం నిజాయితీగా ప్లాన్ చేసుకోండి. ఒక వీక్ షెడ్యూల్ వేసుకోండి. మండే రోజు మ్యాథ్స్లో ఈ 3 చాప్టర్స్ నేను వెంటబడ్డాను కదా, ఈ ట్రిగ్నోమెట్రీలో ఈ 3 ప్రాబ్లమ్స్, ఈ 5 ప్రాబ్లమ్స్ మండే రోజు నేను సాల్వ్ చేస్తాను. ఇట్లా ఇంత క్లారిటీతో ఉన్న వీక్ షెడ్యూల్ వేసుకోండి. 1 month షెడ్యూల్ వేసుకుంటే మళ్ళీ కష్టము, ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు. సో జస్ట్ వీక్ షెడ్యూల్ వేసుకోండి. ఒక 1-2 hours అయినా పర్లేదు, నచ్చిన టాపిక్స్, స్కోప్ ఉన్న టాపిక్స్ చదవండి. మళ్ళీ వాటిపైన డౌట్స్ ఉంటే నెక్స్ట్ డే స్కూల్కి వెళ్ళి సార్ వాళ్ళని అడగండి.